ఋష్యశృంగుడు కథ. రోమశుడు ధర్మరాజుకి ఋష్యశృంగుని గురించి చెప్పసాగాడు. ధర్మరాజా, కశ్యపుని కుమారుడు విభాండకుడు. అతను ఒకరోజు సరస్సులో స్నానం చేస్తున్నాడు. అతనికి ఆ సమయంలో దేవవేశ్య ఊర్వశి కనిపించింది. అతడు ఆమె పట్ల వ్యామోహపీడితుడైన కారణంగా రేతపతనం జరిగి సరస్సులో పడింది. అతని రేతస్సుతో కూడిన నీటిని త్రాగిన దుప్పి గర్భం దాల్చి ఋష్యశృంగుణ్ణి ప్రసవించింది. విభాండకుడు కుమారుణ్ణి గుర్తించి పెంచుకోసాగాడు. ఋష్యశృంగునికి తండ్రి తప్ప వేరే ప్రపంచం తెలియదు. ఆ సమయంలో అంగదేశాన్ని రోమపాదుడు అనే రాజు పాలిస్తున్నాడు. అతను తన పురోహితునకు చేసిన అపరాధం కారణంగా రాజ్యంలో క్షామం ఏర్పడింది. రోమపాదుడు తన తప్పు గ్రహించి బ్రాహ్మణులను తిరిగి రప్పించాడు. వారిని వానలు కురవడానికి ఉపాయం చెప్పమని అడిగాడు. వారు, రాజా, ఋష్యశృంగుణ్ణి నీ రాజ్యానికి రప్పిస్తే వానలు కురుస్తాయి అన్నారు. రోమపాదుడు ఋష్యశృంగుని రాజ్యానికి రప్పించటానికి కొంతమంది వైశ్యులను పంపాడు. ఒకరోజు విభాంకుడు ఆశ్రమంలో ఋష్యశృంగుణ్ణి వదిలి పండ్లు సమిధలు తీసుకురావడానికి వెళ్ళాడు. ఆ సమయంలో రోమపాదుడు పంపిన వైశ్య ఆశ్రమానికి వచ్చింది. ఋష్యశృంగుడు ఆమె తనలాగే ఋషికుమారుడు అనుకుని ఆమెకు అతిథి సత్కారం చేశాడు. ఆమె ఋష్యశృంగుణ్ణి తనతో స్నేహం చేయమని కోరింది. ఆపై ఆటపాటలతో అలరించి తిరిగి వెళ్తూ ఇంటికి రమ్మని ఋష్యశృంగుణ్ణి ఆహ్వానించింది. ఋష్యశృంగుడు ఆమె ధ్యాసలో పడి ఆహార పానీయాల కూడా ధ్యాస మరిచాడు. విభాంకుడు కొడుకు పరధ్యానం గ్రహించి కారణం అడిగాడు. ఋష్యశృంగుడు జరిగినది చెప్పాడు. విభాంకుడు, నాయనా, ఋషుల తపస్సు చెడగొట్టడానికి రాక్షసులు ఇలా మాయ వేషాలలో తిరుగుతుంటారు, జాగ్రత్తగా ఉండు అన్నాడు. మరునాడు కూడా వైశ్య విభాంకుడు లేని సమయం చూసి ఆశ్రమానికి వచ్చింది. ఆమె మోహంలో పడి ఋష్యశృంగుడు ఆమె వెంట అంగరాజ్యానికి వెళ్ళాడు. ఋష్యశృంగుని రాకతో అంగరాజ్యంలో వానలు కురిశాయి. రోమపాదుడు సంతోషపడి తన కుమార్తె శాంతను ఋష్యశృంగునికిచ్చి వివాహం చేశాడు. విభాండకుడు ఆశ్రమంలో కుమారుని జాడ లేకపోవడంతో వెతుక్కుంటూ అంగదేశానికి వచ్చాడు. అక్కడ కొడుకు కోడల్ని చూసి సంతోషించి వారిని తన ఆశ్రమానికి తీసుకువచ్చాడు అని చెప్పాడు.